ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి ఇప్పుడు రోహిత్ కెప్టెన్ ఏమీ కాదు, కానీ కెప్టెన్ లాగే ఆలోచిస్తున్నాడు. లీడర్లా జట్టుకు సలహాలిస్తున్నాడు. మాస్టర్ మైండ్ తో పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కు కీలకంగా నిలుస్తున్నాడు. డగౌట్ లో కూర్చున్నా సరే ముంబై గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను గైడ్ చేస్తున్నాడు. రోహిత్ ది బుర్రే బుర్రా అనుకునేలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. మొన్నటికి మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో హిట్ మ్యాన్ తానేంటో చూపించాడు. ఒకే ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేశాడు. మైదానంలో ఎక్కువసేపు లేకపోయినా డగౌట్ నుంచే చక్రం తిప్పేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. 13వ ఓవర్ తర్వాత బంతిని మార్చాలని సలహా ఇచ్చాడు. రెండు వైపుల నుంచి స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాలన్నాడు. దీంతో ఒక ఎండ్ నుంచి కర్ణ శర్మ, మరో ఎండ్ నుంచి శాంట్నర్ బౌలింగ్ చేశారు. ఈ వ్యూహం బాగా పనిచేసింది. అప్పటి వరకు దూకుడు చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారిగా డౌన్ అయింది. వికెట్లు పడిపోయాయి. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఎదుర్కోలేక అక్షర్ పటేల్ సేన ఇబ్బంది పడింది. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది. ఢిల్లీని ఢిల్లీలో ఓడించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. మళ్లీ గెలుపు బాట పట్టిన జట్టుపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ విజయంలో క్రెడిట్ రోహిత్ కి ఇవ్వాల్సిందే అని మాజీలు అంటున్నారు. 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచిందంటే దానికి హిట్ మ్యాన్ వ్యూహాలే కారణమంటున్నారు. నిజానికి టైమౌట్ సమయంలోనూ రోహిత్ తనదైన ముద్ర వేస్తున్నాడు. జట్టు కోసం సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు కొన్ని మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. అయినప్పటికీ డగౌట్ నుంచి సలహాలు ఇవ్వడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. జట్టు ప్రయోజనాల కోసం మొహమాటం లేకుండా సలహాలు ఇస్తున్నాడు. ఆ సలహాలను స్వీకరించేందుకు హార్దిక్ పాండ్యా కూడా సిద్ధంగా ఉంటున్నాడు. డగౌట్ లో హెడ్ కోచ్ జయవర్ధనే కంటే రోహితే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నాడన్న చర్చ కూడా ఉంది. మరోవైపు బ్యాటింగ్ లో మాత్రం రోహిత్ ఇంకా తన స్టామినా చూపించలేదు. అసలైన రూపాన్ని అభిమానులకు చూపించలేదు. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 5 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవలేదు. రెండో మ్యాచ్ లో 8 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్ లో 13, ఆ తర్వాత 17, చివరగా ఢిల్లీతో ఆడిన మ్యాచ్ లో 18 పరుగులు చేశాడు. తర్వాతి మ్యాచ్ల్లో బ్యాటుకు పని చెబితే అభిమానులు మురిసిపోతారు అనడంలో డౌట్ లేదు. మొత్తంగా రోహిత్ భారీ ఇన్నింగ్స్ నైతే బాకీ ఉన్నాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.